నీకు హెల్పింగ్ హ్యాండ్ ఉందా? ఎందుకంటే దేవుడు బైబిల్ ఒక చక్కని మాట చెప్తాడు. ఇయ్యుడి మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మీ ఒడిలో పోయబడును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి దాని అర్థం అంటే, ఎప్పుడైతే నువ్వు సెల్ఫిష్నెస్ లేకుండా ఒక హెల్పింగ్ హ్యాండ్ని నువ్వు లెండ్ చేస్తావో, ఇదిగో నాకు ఇది వారికి నేను ఇస్తే నాకు ఇది జరుగుతుంది అన్న సెల్ఫిష్నెస్ లేకుండా, ఎప్పుడైతే వారి సహాయార్థం నిమిత్తం, వారి అవసరం నిమిత్తం ఎప్పుడైతే నీ చేయి చాపుతావో, అప్పుడు నీకు తిరిగి మరలా నీకు ఇవ్వబడుతుందంట. అది ఎలా అంటే, మనుషులైతే నువ్వు 1:1 ఇస్తే తిరిగి వారు 1:1 ఇస్తారు. అంటే ఒక పొల్లు కూడా వారు ఎక్స్ట్రా ఇవ్వరు, కానీ 1:1 రేషియోనే ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, మీకు ఎలా ఇవ్వబడుతుందంట, ఒక కుదిలించి అణచి కుదిలించి దిగజారునట్లు, అంటే ఓవర్ఫ్లో అయ్యే బ్లెస్సింగ్ దేవుడు మనకి ఇస్తాడంట. అంటే నీకు ఎంత ఇవ్వబడుతుందో, ఈ లోకం అయితే నీకు 1:1 రేషియో నీకు కొలుస్తారు, కానీ దేవుడు అంట 1:, అది దేవుడే 1:2 ఓవర్ఫ్లోయింగ్ అనే రేషియో దేవుడు చెప్తున్నాడు. మరి అది 2ఆ 3ఆ 4ఆ అనేది అది దేవుడు నిర్ణయిస్తాడు. మరి నీ మనసును బట్టి అది నిర్ణయించబడుతుంది. మరి నీవు మెప్పు కోసం చేస్తున్నావా, లేదా వారి అవసరార్థం నిమిత్తం, వారి సహాయం నిమిత్తం నీవు ఇస్తున్నావా అనే దాని మీద నీకు ఎంత రావాలనేది దేవుడు నీకు చెప్తున్నాడు. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నువ్వు కొలవబడతావు. అంటే నువ్వు ఇప్పుడు వారికి ఏదైనా చేస్తే, నాకు వీరు పెద్ద పెద్ద వాళ్ళు కదా, వీరు నాకు తిరిగి ఏమైనా చేస్తారు అన్న సెల్ఫిష్నెస్తో చేస్తే అదే కొలతతో నువ్వు కొలవబడతావు. మరి అట్లా కాకుండా నిజంగా దేవుడు నిమిత్తమై, దేవుడు నన్ను వలె నా పొరుగువారిని ప్రేమించమన్నాడు, సహాయంగా ఉండమన్నాడు అన్న మాట నువ్వు దేవునిలో జ్ఞాపకం చేసుకొని ఉంటే, తప్పక దేవుడు ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇవ్వగలడు. ఎప్పుడో నీ 3rd జనరేషన్స్కో 4th జనరేషన్స్కో, నీ పిల్లలకు ఉపయోగపడిద్దని చెప్పేసి నీ ఆస్తులు, నీ మనీ, లేదా నీకు ఏదైనా ఉన్నది నువ్వు అలా పేర పెట్టుకొని, లేదు మా దగ్గర లేదు, ఇది కావాలి అది కావాలని పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంట, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది. కానీ ఎప్పుడైతే ఇది వీరికి అవసరం, ఇది నాకు ఎక్కువగా ఉంది, నేను వీరికి హెల్ప్ చేస్తాను, వీరు బాగుపడడం నాకు సంతోషం, దేవునికి సంతోషం, దేవుల్లో నేను సహాయం చేస్తానన్నది ఏ విషయమైనా అండి, అది మనీ అనే కాదు, వారి మాట ఆదరణ విషయంలో అయినా. ఒక మనుషులు చూడండి, వారు బాధల్లో ఉన్నప్పుడు మనం ఒక మాట పలికితే చాలు, వారు ఆదరింపబడతారు. నాకు మనుషులు ఉన్నారని వారు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు. ఒక